చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఓవరాల్గా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అమ్మాయి అంటే వర్షిని ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఒక రకంగా మీరే. ఎందుకనంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీరు కనీసం స్పందించకుండా ఆమె ఇచ్చేటువంటి లక్షలో లేకపోతే ఆమె ఏదో మిమ్మల్ని ప్రలోభపెట్టి మభ్యపెట్టి చూడటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు ఎవరికి చెప్పలా. 2 పర్యాయాలు కూడా 2 టైమ్స్ మీ ఇంట్లో ఉందంటే కనీసం మీ పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఎవరికి తెలియకుండా మీరు హైడ్ చేశారు. ఆమెకు కావాల్సినటువంటివి అన్నీ కూడా తెచ్చిపెట్టారు. మీకు అది అంటే ఇలా జరుగుతుంది, కనీసం నా కూతుర్ని నేను రక్షించుకోవాలి, ఆమె ట్రాన్స్లోకి వెళ్లకుండా చూడాలి అని మీకు అనిపించలేదా ఇప్పుడు కూడా? అనిపించింది సార్. అనిపించా నేను పాపని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే ఈ విష్ణు కూడా తీసుకెళ్ళిపోతాను 2 నెలలు నాతో అన్నాడు. అంటే ఆ పాప నేను నువ్వు లేనిది ఎక్కడికి వెళ్ళను అనటం జరిగింది. జరిగిపోయేసరికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసరికి ఎక్కడికి వెళ్ళిద్దిలమ్మా మరి మనం చూద్దాంలే అని పిల్లలు ఉండమంటే నేను ఉన్నాను సార్. ఉంటే నాకే మాయ మాటలు చెప్పి నన్ను జాయింట్ బిల్ ఎక్కుతానని డబ్బులు అడిగింది. సరే ఆ డబ్బులు ఇస్తే ఆ పిల్ల అవి దాచుకోవటం జరిగింది. దాచుకుని మరి నేను ఇచ్చిన 120 వెళ్ళానని స్టేట్మెంట్లు ఇస్తుంది. నేనైతే మట్టుకి ఆమె వెళ్ళేటప్పుడు నేను చూడలేదు సార్. ఆ 120 వెళ్ళమని నేను ఇవ్వలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు కనీసం ఎలర్ట్ అవ్వలేదు. ప్లస్ ఈ రోజున మీరు బాధపడుతున్నారు. అమ్మాయి కూడా నాకు తల్లిదండ్రులు అక్కర్లేదు, నాకు అన్నయ్య అక్కర్లేదు, నాకు నాన్న అక్కర్లేదు, అమ్మ అక్కర్లేదు, నాకు మాత కావాలి, తల్లి కావాలి, నాకు ఇదే నా లోకం అని చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 23 సంవత్సరాలు పెంచుకున్న పాప వెళ్ళిపోవటం అనేది నాకు చాలా బాధగా ఉందండి. మరి మా పాపను మాకు మరి ఎలాగైనా మీ ద్వారా రప్పించమని వేడుకుంటున్నాను. అదే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇవ్వడానికి చూశారు. మీ కంప్లైంట్ని పోలీసులు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? అసలు కంప్లైంట్ తీసుకున్నారా మీ దగ్గర హర్ష? కంప్లైంట్ తీసుకోలేదండి. ఎందుకు, ఎవరి దగ్గరికి వెళ్ళారు? దానికంటే ముందే మా చెల్లెలు నేను మేజర్ని, నేను వెళ్ళిపోతున్నాను, నా ఇష్టానుసారంగా నేను వెళ్తున్నాను, నేను మా అమ్మ నాన్నలతో ఉండను, అగౌరవతోనే ఉంటానని చెప్పని కంప్లైంట్ రాసిచ్చింది. దాని ద్వారా వాళ్ళు మేము ఇప్పుడు ఇచ్చే కంప్లైంట్ తీసుకోవట్లేదు. మీ చెల్లెలు చదువుతుంది ఇలా యూట్యూబ్ వీడియోలో లేడీ గారితో నేను ఉంటాను, నేను మేజర్ అని చెప్పని, మేజర్ అనే పిల్ల మీద నేను ఎలా యాక్షన్ తీసుకోమంటారని చెప్పని అన్నారండి పోలీసులు.